పల్నాడు జిల్లా గణపవరం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు మండిపడ్డారు. రైతులు చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ట్రాక్టర్లు అడ్డం పెట్టి రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు రోజులు తరబడి కొనుగోలు కేంద్రం వద్దే ఉన్నా తాము తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని అడిగితే తడిసిన పత్తిని ఆరబెట్టి తెమ్మంటున్నారని వారు ఆరోపించారు. లేదంటే ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవాలని అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో తాము ఇలాంటి ఇబ్బంది పడలేదని రైతులు చెప్పారు. ఒక్కొక్క రైతు 500 పెట్టి కూలి తీపిచ్చారు. 5 సంవత్సరాలు గతం ఇట్లా లేదు, అందరికీ కొన్నారు. ప్రతి రైతుకి రేటు గిట్టుబాటు అయింది. ఎట్ట ఇబ్బంది ఎప్పుడు లేదు. మేము రైతుమే సార్. మా పేరు నా పేరు లక్ష్మయ్య. 5 రోజులు చెడపనుకుంటున్నాను. ఆఖరి మిల్లు కూడా బండి పెట్టుకునే లేదు. ఒక లారీ తాట పెట్టించాడు, మోగులు దిగిపోయినాయి. వాళ్ళు ఏం చేసుకునే పని లేదు. ఫోన్లో ఛార్జింగ్ లేదు, అన్నం లేదు. 5 రోజుల నుంచి కూడా ఛార్జింగ్. ఇంకా అదేమంటేనే ఇప్పుడు సరే ఎంతమంది కొనుక్కోండి, మీ దండం పెడతానని కొనుక్కోవట్లేదు. అదేమంటేనే పోయి ఆరేసుకుని రాబో, నీ పత్రం ఏమో ఉంది అని చెబుతున్నారు సార్. అది మాకు కావాల్సి మా బోళ్ళు నేను లోడ్ ఎత్తుకొని వచ్చే శుక్రవారం దించలా, అన్లోడ్ చేయలా. శనివారం ఆదివారం సెలవు అన్నారు. ఇవాళ సోమవారం వచ్చి అలా చేత్తో పట్టుకొని అలా కిందేసి 50 బళ్ళు ఉంటే 50 బళ్ళు రిజెక్ట్ అని వదిలేశారు. అదేమంటే ఇంటికి తీసుకెళ్ళి ఎండుకాయ మొత్తం ఏదుకోవాలంటే మాకు తెల్లటి దూది కావాలి, తెల్లటి దూది కావాలి. మాకు తెల్లటి పత్తి ఉంటేనే మేము కొంటాము. అది సీసీ ఎందుకు పెట్టారు? మేమేం చేయాలి? మేము 40 గంటల పత్తి తీసుకొని వచ్చాయి. 4 రోజులు బట్టి 7 రోడ్ల మీద పడుకున్నాను నేను. 5 సంవత్సరాలు ఇప్పుడు ఇట్టుందా? పోయిన 5 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేదండి. పోయిన బట్టి పోయినట్టు దించుకోవాలి. మహా అయితే 12 గంటలు లేడు. అది బళ్ళు ఎక్కువ ఉంటే అదేమంటే పడుకోండి అంటారు. ఏం చేయాలా?